నమస్కారం. రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఊరువాడ అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించిన పలువురు నేతలు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసి మహాత్ముల త్యాగాలను మననం చేసుకున్న జర్నలిస్టులు. షామీర్పేట గగన వీధిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్థానికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రజా నాయకులు. మహనీయుల త్యాగాలే మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ చంద్రబోస్ నగర్, మార్కండేయ నగర్ లో 67వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్కిల్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్, మార్కండేయ నగర్ లో నిర్వహించిన వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యమని పేర్కొన్నారు. 15 ఆగస్టు సందర్భంగా యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క జెండా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ 125 డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో పార్టీల, కులాల, మతాలకు ఖచ్చితంగా మరి యొక్క బస్తీ పెద్దలు, యువకులు, మహిళా మతలు, విద్యార్థులు అందరూ కూడా మరి యొక్క జెండా కార్యక్రమానికి మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి యొక్క 15 ఆగస్టు ఆనాడు మరి ఎంతో మంది పెద్దలు ప్రాణత్యాగాలు చేసి మనకు ఈ యొక్క స్వతంత్రం తీసుకొచ్చారు. అదేవిధంగా సర్కిల్ పరిధిలోని గాజుల రామారం, సూరారం, సాయిబాబా నగర్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకొని దేశ సమగ్రతకు పాటుపడాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మరి యొక్క వాడల మరి జెండా పండుగ అనేది మరి దేశవ్యాప్తంగా చేసుకుంటారు కాబట్టి ఆ రోజున మరి పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ మరి వీళ్ళు ఎంతోమంది మన దేశం కోసం పోరాడి స్వతంత్రం తెచ్చిన ఘనత వాళ్ళదే. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. మరి యువత కూడా ఎంతో ముందుకొచ్చి మరి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు పోవాలి. ఏదైతే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కూడా మనము నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను యువతకు తెలియజేస్తా ఉన్నాను. ఇక జీడిమట్ల పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐ సుదర్శన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛా స్వాతంత్రాల సంపదను మనకు అందించిన మహనీయుల కలలను నిజం చేసేందుకు ప్రతి పౌరుడు నడుం బిగించాలని కోరారు. ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్పెషల్గా నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా ఫ్లాగ్స్ చేశాను, ఇంత స్ట్రెంత్, ఇంత హ్యాపీనెస్ చేసుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కడో భారత సైనికుడు బార్డర్ను రక్షిస్తుంటే మనము ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకా బాగా చేసి ఈ ఐఎస్ఓ ఉన్న జీడిమెట్లను ఆ పేరును కంటిన్యూ చేయాలి. మనమంతా దానికి చాలా కృషి చేయాలి. మీటీవీ న్యూస్, షాపూర్ నగర్. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో విభిన్న ప్రాంతాల ప్రజలు నివసిస్తున్న వారంతా ఈ ప్రాంతం వారీగానే గుర్తించబడతారని కెఎం ప్రతాప్ స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సర్కిల్ పరిధిలోని కుత్బుల్లాపూర్, సుభాష్ నగర్, భాగ్యలక్ష్మి కాలనీ, జగద్గిర్ గుట్ట, సూరారంలలో డీసీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ పర్యటించి స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో పాలు పంచుకున్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర సంబరాలకు మూలమని ఆయన అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులం, మతం, వర్గ వైషమ్యాలకు తావు లేకుండా తామంతా భారతీయులమనే సద్భావనను పెంపొందించుకోవాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. వాటిని ప్రజలకు నేరుగా అందించడానికి పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యం అని ప్రతాప్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం
అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మరి ఈరోజు మనమందరం కూడా భారతదేశ స్వాతంత్రం యొక్క చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులందరూ కూడా ఎంతో మంది మహనీయులు త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలు మనకు అయింది. దాని ప్రకారంగా మనకి ఏంటంటే ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగానే ప్రపంచంలోకి వెళ్ళిన భారతదేశం అనేది కేవలం భారతదేశమే. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ఒక స్వేచ్ఛగా జీవనం గడిపే దేశం ఏదైతే ఉన్నదంటే అది కేవలం భారతదేశమే. ఈరోజు ఈ యొక్క దేశం లోపల మరి అన్ని మత సామరస్యాలు కాబోతున్న కేవలం కాంగ్రెస్ పార్టీ. కులం అనకూడదు, మతం అనకూడదు, రకరకాలుగా చెబుతున్న ఈ తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఎన్నో పార్టీలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, కాలగర్వం కలిసిపోతా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు నక్క ప్రకాష్, సువారి శ్రీనివాస్, చంద్రశేఖర్, సిరాజుద్దీన్, శంకర్, వెంకటేష్, దర్శదేవ్, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్, కుత్బుల్లాపూర్. 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కీసర మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా కాప్రా సర్కిల్ చర్లపల్లి జైలులో అధికారులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జైలు ఆవరణలో నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కీసర మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజలు, విద్యార్థులు వాడవాడలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాజేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ అరుణకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కాప్రా సర్కిల్లోని చెర్లపల్లి జైల్లో అధికారులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైలు సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన జైలు సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కారాగారంలో పనిచేస్తున్నటువంటి నా తోటి సిబ్బందికి, మిగిలిన అధికారులకి, ఆశ్రమ వాసులకి అందరికీ కూడా 67వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా మరొకసారి బాధ్యతలకి పునరంకితం అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీటీవీ న్యూస్, కీసరా. మన జాతిని మనం పరిపాలించుకోవడమే నిజమైన స్వాతంత్రమని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగేంద్రచారి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ షాపూర్ నగర్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగేంద్రచారి, టీజేఎఫ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు వెంకట్ తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జాతిని మనం పరిపాలించుకున్నప్పుడే నిజమైన స్వతంత్రమని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అదేవిధంగా ఇక్కడ కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ తరఫున స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తరుణంలో మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నందుకు ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు సోనియా గాంధీ కూడా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అనంతరం కుత్బుల్లాపూర్ సర్కిల్ సాయిబాబా నగర్ లో ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అది నిజమైన స్వతంత్రమని పేర్కొన్నారు. 67 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కుత్బుల్లాపూర్ ప్రజలందరికీ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంది, అదే విధంగా యూత్ అంతా కూడా యావత్ భారతదేశంలో గర్వించేదగ్గంగా ఈ కుత్బుల్లాపూర్ యూత్ పనిచేయాలని చెప్పేసి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా మన దేశ ప్రజలందరికీ, మరి ఇక్కడ ఉన్న నా సోదరులకి, అన్నదమ్ములందరికీ, మరియు మా అన్నగారికి గుంజా శ్రీనివాస్ అన్న గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో భారత్ మాతా కీ. మీటీవీ న్యూస్, సూరారం. మేడ్చల్ మండలంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పలువురు సూచించారు. మేడ్చల్ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసి ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకానికి వందనం చేశారు.
మేడ్చల్ మండలం డబిల్పూర్లోని పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వీర్లపల్లి రాజమల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, మేడ్చల్లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ భూపాల్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా మేడ్చల్లోని ముదిరాజ్ సంఘం కార్యాలయం వద్ద మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. మహనీయుల పోరాట ఫలితంగానే మనకు స్వాతంత్ర్య ఫలాలు అందాయని పలువురు నేతలు పేర్కొన్నారు. 15th ఆగస్ట్ సందర్భంగా మా మేడ్చల్ గ్రామంలో ముదిరాజ్ భవన్లో జెండా కార్యక్రమం ప్రెసిడెంట్ సాకరువైన రాములు గారి ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా ఈరోజు మా మేడ్చల్లో కింది బస్తీ వాసులు, నిజానికి మా గ్రామంలో ఈ కింది బస్తీ అంతా కులాలు మతాలు అడ్డు లేకుండా మంచి సామరస్యంతో ఉన్న ముద్ర. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు. ఈరోజు మా ముద్రాజ్ కులస్తులంతా కలిసి ఈరోజు మా ముద్రాజ్ సంఘం ఇక్కడ జెండా కార్యక్రమం చేపడుతున్నారు. మా ముద్రాజ్ కులస్తులు అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు అందరికీ మా ముద్రాజ్ సంఘం తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక మేడ్చల్లోని జేఏసీ శిబిరంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి గీతాలను ఆలపించారు. అదేవిధంగా ఆర్యవంశ వాసవి యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, తూర్పు డివిజన్ జేఏసీ కార్యదర్శి సంజీవరావు, వాసవి యూత్ సభ్యులు శివకుమార్లు మాట్లాడుతూ సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. 67వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మేడ్చల్ మండల జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క గణతంత్ర వేడుకలు జరిగినాయి. ఈ యొక్క స్వాతంత్రంలో పోరాడినటువంటి ఈ యొక్క సాయుధ పోరాటం కానీ, అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు కానీ, జలియన్ వాలాబాగ్ ఉదంతం కానీ, వీటన్నిటినీ స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసము మనము తెలంగాణ విముక్తి చేసుకోవడం జరిగింది. ఈ విముక్తి చేసుకున్నటువంటి తెలంగాణను మనము అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి ఒక్క నాయకులు ఈ యొక్క తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ పాల్గొని మనం అనుకున్న మనం కలలు కన్న తెలంగాణను మనం సాధించుకోవాలంటే మనమంతా ఐక్యంగా ఈ యొక్క తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొని మన తెలంగాణ అభివృద్ధికి అందరూ పాటుపడతారని కోరుకుంటూ జై తెలంగాణ. మేడ్చల్ గ్రామ ప్రజలకు అందరికీ ఈ 67వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వాసవి వారి ఆధ్వర్యంలో ఈ గాంధీ విగ్రహ మండపం మొత్తం కూడా పునర్నిర్మాణం జరిగింది. ఇది మంచి శుభకార్యము. ఈ సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి బాగులేనటువంటి దీన్ని వాసవి సభ్యులందరూ కూడా ముందుకు వచ్చేసి వాళ్ళ సొంత ఖర్చులతోటి చేసినందుకు గాను వాళ్లకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సందర్భంగా డబిల్పూర్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి ఈ శుభ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మంచిగా గ్రామ అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీటీవీ న్యూస్ మేడ్చల్. కుత్బుల్లాపూర్ మండలంలోని దుండిగల్ డీపోచంపల్లి గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని నూతన సర్పంచులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరంలో పోరాడి అమరులైన మహనీయులను మరోసారి గుర్తు చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో నూతన సర్పంచ్ కావలి గణేష్, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, సర్పంచ్ జక్కుల కృష్ణ యాదవ్లు పాల్గొన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ముందు నూతన సర్పంచ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్ములు నడిచిన దారిలో యువత నడిచి గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలన్నారు. 67వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హనుమాన మహేశ్వర దగ్గర మరి జెండా ఆవిష్కరణ ఇప్పుడే చేసుకున్నాం. మరి ఇక్కడ దుందిగల గ్రామంలో యువకులు, పెద్దలు అందరూ కూడా మరి ఈ స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలైనా గ్రామ అభివృద్ధి గురించి పాటుపడి మరి నిరంతరము ప్రజాసేవలో ఉండే విధంగా పాలు పంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎంతో మంది పెద్దలు చరిత్ర గురించి చెప్పారు. నేను చరిత్ర తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు దుండిగల గ్రామంలో ఈ 67వ దినోత్సవం ఇంత అద్భుతంగా జరుపుకోవడం. నూతన సర్పంచ్ గణేష్
సురేష్ గారికి వారి యొక్క పాలకం జరిగింది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా మరి వీరు కూడా ప్రజాసేవలో ఉండి 5 ఏళ్ళు కూడా మంచి పేరు తేవాలని గ్రామాన్ని కూడా 24 గంటలు టైం ఇచ్చి మరి ప్రతి విషయంలో దాని భాగస్వాములై వాళ్ళ కష్ట సుఖాల్లో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు నడవాలని ఆశిస్తూ అదేవిధంగా మండలంలోని డీపోచంపల్లి పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ నూతన సర్పంచ్ రాముగౌడ్, మాజీ ఎంపీటీసీ మాధవరెడ్డిలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి అభివృద్ధి జరిగినప్పుడే మహాత్ముల కలలు నిజమవుతాయన్నారు. స్వాతంత్ర సమరంలో పోరాడి తమ ప్రాణాలు అర్పించిన మహానుభావులను గుర్తు చేసుకున్నారు. జాతీయ పదంగా ఎగరవేసి విద్యార్థుల యొక్క పాల్పంచుకోవడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శుభాకాంక్షలు. ఇంకా మరి దొమ్మడిపాకమల గ్రామ పరిధిలోని గ్రామ పంచాయతీ పాఠశాలకు చేసినటువంటి ముఖ్య అతిథులు మాధవరెడ్డి గారికి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈరోజు మనందరము మీ పండుగ చేసుకోవడానికి కారణమైనటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ. మిటివి న్యూస్ దుండిగల్. షామీర్పేట మండల వ్యాప్తంగా ముంబనెల జెండా రెపరెపలాడింది. మండలంలోని ఆయా గ్రామాలలో 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పతాకానికి వందనం చేశారు. 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు షామీర్పేట మండలంలో ఘనంగా జరిగాయి. ఊరూరా వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. షామీర్పేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పై సీఐ కాసిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి మండలంలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు జాతీయ పతాకంకు గౌరవ వందనం చేశారు. అలాగే షామీర్పేట మండల కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శోభారాణి, మహిళా సంఘాల భవనాలపై అధికారులు జాతీయ పతాకంను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో గ్రామాల్లోని ప్రజలకు విద్యార్థులతో మార్చ్ పాస్ట్ ద్వారా స్వాగతం పలికి ఉపాధ్యాయులు జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 67వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గాంధీజీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో మహానుభావుల్ని స్మరించుకున్నారు. గ్రామ ప్రజలందరికీ షామీర్పేట పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన జాతీయ నాయకులు ఎంతో కష్టపడి నెహ్రూ, గాంధీ అందరూ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ మా షామీర్పేట పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే షామీర్పేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్ గ్రామంలోని వాడవాడల జాతీయ పతాకం జెండా పండుగలో పాల్గొని గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని నాయి బ్రాహ్మణులకు స్థానిక ఎమ్మెల్యే కేటాయించిన స్థలంలో నాయి సోదరులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయి బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, షామీర్పేట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వి అశోక్లు పాల్గొని కుల సంఘాల నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంబంధిత మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయాలన్నిటి చోట్ల జెండా ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా షామీర్పేట మండల ప్రజలకు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలు ఉంటూ ఈ యొక్క స్వాతంత్రానికి పోరాడినటువంటి మహానుభావులకు నివాళులర్పించాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవానికి మా నాయ బ్రాహ్మణులందరూ కూడా షామీర్పేట మండలంలో మరి పెద్దలు ఎమ్మెల్యే గారు ఇచ్చిన లక్ష్మణ ఆధ్వర్యంలో మా నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి ఇచ్చినటువంటి 500 గజాలలో మరి గౌరవనీయులు అశోక్ కుమార్ గారు ఆయన ఉండి మా నాయ బ్రాహ్మణులకు కూడా తనవంతు సాయం చేస్తూ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మాట్లాడుతూ మా నాయ బ్రాహ్మణులని ఏ విధంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని నాళ్ళకు కూడా మరి ప్రప్రథమంగా ఈ రంగారెడ్డి జిల్లాలో షామీర్పేట మండలంలో మరి షామీర్పేట మండల నాయకులు కానీ, రాజకీయ నాయకులు అశోక్ గారు కానీ, మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ. మిటివి న్యూస్ షామీర్పేట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఊరువాడ అంబరాన్నంటిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించిన పలువురు నేతలు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసి మహాత్ముల త్యాగాలను మననం చేసుకున్న జర్నలిస్టులు. షామీర్పేట గగన వీధిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్థానికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రజా నాయకులు. ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు.